శ్రీగురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. జీవనవేదం కార్యక్రమంలో వేదములు చాలా గొప్ప విశేషములు, మానవ జీవన విధానాన్ని చాలా విశేషాలు చెప్పినాయి. మానవుడు మొట్టమొదటిగా విద్య నేర్చుకోవాలి, ప్రధానమైనటువంటిది. చిన్న వయసు నుంచే మొట్టమొదట అందరూ కూడా విద్య పట్లనే జాగ్రత్త వహిస్తారు. ఈ విద్యాభ్యాసం గురించి మన వేదం ఎలా చెప్పింది ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలిద్దాం. విద్యాభ్యాసం అనేటువంటిది బ్రహ్మచర్యంలో ఉన్న భాగము. ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. బ్రహ్మచర్యాశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. వీటిల్లో బ్రహ్మచర్యం మొట్టమొదటిది. ఈ బ్రహ్మచర్య ఆశ్రమము మొదటి మెట్టు. ఈ మెట్టు చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే, అంత దృఢంగా ఉంటే పై 3 మెట్లు నిలబడతాయి. పై 3 మెట్లు చాలా చక్కగా సాగిపోతాయి, ఎక్కచ్చు. అందుకే దాని అర్థం ఏంటి, కింద మెట్టు చాలా బలంగా ఉండాలి అని అర్థం. అట్లనే బ్రహ్మచర్యం అనేటువంటిది చాలా గొప్ప విశేషమైనది. ఈ బ్రహ్మచర్యంలోనే విద్యాభ్యాసము ఉన్నది. ఈ విద్యాభ్యాసము చేయాలి అని అంటే గొప్ప విశేషం. ఇదే మానవుడిని మంచి దారిలో పెట్టేది ఇది. ఈ విద్యాభ్యాసము ప్రధానంగా విషయ సుఖములకు దూరంగా ఉంటుంది. విద్య అంటే జ్ఞానము, జ్ఞాన మార్గంలో కాకుండా అజ్ఞాన మార్గంలో, అనగా సుఖాలు అనుభవించడం, ఇది దీనిలో ఉండేటువంటిది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని విషయ సుఖాల నుంచి దూరంగా ఉండి, బ్రహ్మచర్యాశ్రమంలో చెప్పింది ఏమిటి, ప్రధానంగా విషయ సుఖాలు దూరంగా ఉండండి, లేకపోతే విద్య రాదు అని అర్థం చెప్పాడు. కాబట్టి ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని భగవద్గీతలో పరమాత్మ ఏమన్నాడంటే, విద్యాభ్యాసం అనేటువంటిది కూడా ఒక యోగం అండి. ఆ యోగాన్ని పొందాలి అని అంటే, యోగాలు రకరకాల పలు విధాలు. విద్యాభ్యాసం అనేది ఒక యోగం. అదేమిటంటే విశేషంగా ఉండేటువంటిది ఆహార నియమములు. ప్రధానంగా వాటిని గురించి పట్టుకోండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అని చెప్పాడు. యుక్తాహారం, తగినటువంటి ఆహారం. బ్రహ్మచర్యాశ్రమంలో తీసుకోవాల్సినటువంటి ఆహారములు సాత్విక ఆహారం తీసుకోవాలి. తగినంత మాత్రంగా ఎంతైతే అంతవరకే తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అలానే విహారములు పనికిరావు. విహారములు అంటే ఈ ఇంద్రియాలను సుఖాలు పెట్టడానికి తగినటువంటి, చక్కగా విశ్రమించాలి, పడుకోవాలనుకోండి, కింద చాప వేసుకొని పడుకోవాలి. ఏదో బ్రహ్మచర్యాశ్రమంలో చాప వేసుకొని కింద పడుకోవాలి. అంతేగాని హాయిగా చక్కగా పాన్పుల మీద పడుకోవటం ఇటువంటివి పనికిరావు. అది యుక్తాహారి. ఇంకా విహారస్య యుక్తచేష్టస్య కర్మసు, కర్మలు, నువ్వు చేసేటువంటి కర్మలన్నీ తగిన విధముగా ధర్మపరంగా ఉండేటువంటి కర్మలు ఉండాలి. అనగా విద్యాభ్యాసం చేసేటప్పుడు ఏమిటనమాట, పరమాత్మని గురించి ధ్యానం అనేటువంటిది ఒక కర్మ. ఆ కర్మ చక్కగా ఉండాలి, అటువంటి కర్మలు ఉండాలి. విద్యాభ్యాసం చేసుకునేటువంటి వాళ్ళు ప్రతిరోజు కొంత సమయం ఆ పరమాత్మకు వినియోగించాలి, కొంత సమయం. ఇట్లా ఆ సమయాన్ని కూడా ఇలా సద్వినియోగం చేసుకుంటూ పరమాత్మ యందు దృష్టి పెట్టుకొని విద్యాభ్యాసం చేయాలి. అలా చేస్తే విద్య నీకు వస్తుంది. ఆ విద్య వచ్చినప్పుడే చివరికి నీకు కష్టాలు తొలుగుతాయి. అసలు కష్టాలు తొలగాలి అంటే చక్కనైన విద్యాభ్యాసం కనుక ఉంటే కష్టాలు తొలుగుతాయండి. నువ్వు సరిగ్గా విద్యాభ్యాసం చేయలేదు అంటే, విద్య అంటే జ్ఞానం, జ్ఞానాన్ని పొందలేదు. కాబట్టి జ్ఞానాన్ని పొందామనుకోండి, కష్టం వచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి తెలివితేటలు కానీ ఎలా ఎదుర్కోవాలో అని తెలుస్తాయి. కాబట్టి విద్యాభ్యాసంలో యుక్తాహారము, విహారము,
అలానే స్వప్నం అంటే నిద్ర. నిద్ర కూడా ఎలా ఉంటుంది, ఊరికే నిద్రపోతుంటే ఎట్లా, క్లాసులో కూడా నిద్రపోవటం, ఎక్కడైనా చోట్ల నిద్రపోవటం. ఈ నిద్ర అనేది ఏమిటి, అపరిమితంగా తిండి తింటే నిద్ర రావటం, ఇటువంటివి కూడా ఉంటాయి. అందుకని యుక్తాహారం అన్నారు. అందుకని ఆ ఆహారం కూడా యుక్తంగా తీసుకోవాలి. ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే యోగము. ఈ యోగాన్నే ఇంకొక పరంగా తపస్సు, విద్యాభ్యాసం అనేటువంటిది ఒక తపస్సు వంటిదండి. కాబట్టి ఆ తపస్సు యొక్క ఫలములు ఉన్నాయి చూశారు, నువ్వు చివరికి పొందుతావు. ఆ విద్యాభ్యాసం చక్కగా చేశాడు కాబట్టి గృహస్థాశ్రమంలో ఎలా నడుచుకోవాలనో, వానప్రస్థాశ్రమంలో ఈ విద్యాభ్యాసంలో చదువుకునే విషయాలు అక్కడ రిఫర్ అవుతాయి అని అక్కడ పరిశీలన అవుతాయి. ఆ తర్వాత సన్యాసాశ్రమం, ఇట్లా ఈ విధంగా. అందుకని విద్యాభ్యాసం అనేటువంటి మెట్టు చాలా స్థిరంగా దృఢంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ విద్య జరుగుతుంటుంది, ఇది అర్థం. అయితే ఈ విద్యాభ్యాసాన్ని గురించి మనకు ఉపనిషత్తులు ఏం వివరిస్తున్నాయి అని అంటే, ఉదాహరణకు కఠోపనిషత్తులో నచికేతుడనే విద్యార్థి ఉన్నాడు. ఆ నచికేతుడనే విద్యార్థి యమలోకం వెళ్ళాడు. వెళ్ళి ఆయన యమధర్మరాజు గారిని ఏమడిగాడంటే, నాకు ఆత్మవిద్య చెప్పండి అన్నాడు. ఆత్మవిద్య అంటే పరమాత్మను గురించి విద్య చెప్పండి అన్నాడు. ఆయన యమధర్మరాజు గారు అన్నాడు, అయ్యా ఈ విద్యను గురించి దేవతలకు కూడా తెలియదు, నువ్వు అడుగుతున్నావు, నీకెందుకు ఈ విద్య, నీకు బాగా సంపదలు ఇస్తాను, చాలా రాజ్యాలు, అలానే ధన కనక వస్తు వాహనాలు చెప్పలేనన్ని ఇస్తాను, ఇంకా కన్యలను కూడా ఇస్తానని చెప్పాడు కూడా. అంటే ఏమిటనమాట, విషయ సుఖాలను అనుభవించడానికి తగినటువంటి సమస్తమైనవన్నీ ఇస్తాను, అవి తీసుకొని పోవని అన్నాడు. మరి విద్యార్థి నచికేతుడు అన్నాడు, నాకు అవన్నీ ఏమీ అక్కరలేదు అన్నాడు. ఏమీ అక్కర్లేదు. అసలు అవన్నీ ఏమిటో తెలుసండి, అవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ మానవుణ్ణి ఈ ఇంద్రియములలో ఉన్న తేజస్సుని హరించుతాయి అని చెప్పాడు. ఆ విషయ సుఖములు ఇంద్రియాణం జరంతి తేజ అని చెప్పాడు. ఇంద్రియముల యొక్క తేజస్సును జరంతి అనగా హరించేసేస్తుంటాయి. ఎప్పుడైతే ఇంద్రియముల యొక్క తేజస్సు పోతుందో అప్పుడేమవుతుంది, అజ్ఞానము లేక వార్ధక్యము తల అనేకమైన రోగాలు అనేకమైన రావడానికి ఇదే మూలం అసలు, ఈ విషయ సుఖాల్లో ఉంటేనే. కాబట్టి ఈ విషయ సుఖాలయ్యా వీటికి సంబంధించి నాకు అక్కర్లేదు, ఇవన్నీ నీ దగ్గరే ఉంచుకు, నాకు ఆత్మవిద్యను చెప్పండి అన్నాడు. ఆ విద్యార్థి యొక్క నచికేతుడి యొక్క భక్తి శ్రద్ధలను అర్థం చేసుకొని ఆత్మవిద్యను చెప్తాడు. ఆత్మవిద్యను చెబితే అప్పుడు ఆ విద్యను నచికేత విద్యగా కఠోపనిషత్తులో మనకు ఉన్నది. విద్యాభ్యాసం చేసుకునేటువంటి విద్యార్థి ఆ నచికేతుడు ఎలా అయితే ప్రవర్తించాడో, అనగా విషయ సుఖములకు దూరంగా ఉండి కేవలం ఆ పరమాత్మను గురించి తెలుసుకోవాలి అనేటువంటి తపనతోటి అలానే ఉండిపోయి తెలుసుకున్నాడు. అలా ఆ విధంగా తెలుసుకోమని చెబుతున్నారు. ఈ వేదం అలా చెబుతుంది. మరి అట్లా అయితే ప్రస్తుత కాలంలో మరి ఆ కేవలం ఆ వేదములు చెప్పినట్టు విద్యనే జరుపుకుంటూ చదువుకుంటూ కూర్చుంటే ఎట్లా అండి? మరి జీవన విధానం సాగాలి కదా. జీవన విధానంగా సాగాలంటే ఉపనిషత్తుల్లో చెప్పిన చదువుకుంటూ కూర్చుంటే ఎట్లా అని అంటారు. అంటే ఇక్కడ రెండు విశేషాలు ఉన్నాయి. ఒకటి లౌకిక విద్య, రెండు అలౌకిక విద్య అని ఉన్నాయి. లౌకిక విద్య అంటేనేమో మనం చదువుతున్న ప్రస్తుత కాలంలో ఈ టెక్నాలజీలు, ఈ అకాడమిక్ బీటెక్లు, ఎంటెక్లు, బిఏలు ఇటువంటివన్నీ కూడా లౌకిక విద్యలు. ఈ లౌకిక విద్యల వలన ఏమిటి, సంపాదన, అంటే జీవనం సాగించాలి. మరి ఏదో ఉద్యోగం వస్తేనే కదా జీవనం సాగేది. ఇట్లా ఈ లౌకిక విద్యలు ఇవన్నీ కూడా ఇది ఏం చెప్పుకోవాలంటే మన శరీరానికి బాహ్యమైనటువంటి విద్య, అనగా శరీర జీవనం సాగాలి. ఆ శరీరం జీవనం సాగిస్తున్నది మానవుడు జీవనం. ఆ జీవన విధానం సన్మార్గంలో వెళ్ళాలి అంటే అలౌకిక విద్య కావాలి. అలౌకిక విద్య అనేటువంటిదే ఈ ఉపనిషత్తు విద్య, అనగా వేద విద్య. ఆ వేదం చెబుతున్నటువంటి విశేషం అదే. వేదం ఏం చెబుతున్నది అని అంటే, నీవు సన్మార్గంలో నడవటానికి తగిన విధంగా ఈ ఉపనిషత్తుల్లో చెప్పి అవి చదువుకోండి అని చెబుతున్నారు. కాబట్టి జ్ఞానం కూడా సంపాదించుకోవాలి. కేవలం మన శరీర పోషణే కాదు, మనం
ఉన్నతమైనటువంటి మార్గంలో నడవాలి అంటే వేదంలో ఏ ఏ విషయాలు చెప్పారు ఆ విషయాలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. కర్తవ్య అకర్తవ్యములు అనేటువంటివి కూడా ఉన్నాయి. భగవద్గీతలో చెప్పారు, కర్తవ్య అకర్తవ్యములు అని చెప్పారు. అవి చదువుకోవాలి, అవి తెలుసుకోవాలి. అనగా డూసు డోంట్స్ అనే ఇది చేయము ఇది చేయవద్దు అని అర్థం. ఇవన్నీ తెలుసుకోవాలి. ఈ అలౌకిక విద్యలను కూడా నేర్చుకుంటే అప్పుడు ఈ మానవుడు వేదాన్ని అనుసరించి ఉన్నత పథంలో నడుస్తూ ఉంటుంటాడు. ఇది ఒక విశేషమైనటువంటిది. అది ఈ విధంగా ఉపనిషత్తుల్లో చెప్తున్నటువంటి విశేషం, గొప్ప విశేషం. అలానే ఉపనిషత్తుల్లో ఇంకా చాలా విశేషాలను, ఉపనిషత్తు అంతా కూడా అనగా వేదమంతా గురు శిష్యుల సంబంధంతో ఉంటుంది. గురువుగారు శిష్యుడు చెప్పటం, శిష్యుడేమో గురువుగారిని ప్రశ్నించటం, ఆ ప్రశ్నించి విషయాలు తెలుసుకోవటం, ఈ విషయాలు తెలుసుకొని ఆ శిష్యుడు జ్ఞాన మార్గంలో నడవటం, ఇట్లా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇట్లా వేదంలో అట్లా ఉంటుంది. అలానే వేదంలో ప్రశ్నోపనిషత్తు అనేటువంటిది ఒక ఉపనిషత్తు ఉన్నది. ఆ ప్రశ్నోపనిషత్తులో ఏం చెప్పారనంటే ఎంతటి ఇంట్రెస్ట్, మన ప్రస్తుతం ఇంట్రెస్ట్ అంటారు, ఆసక్తి, విద్య పట్ల ఆసక్తి ఎలా ఉందో చూసుకోండి. ఆరుగురు విద్యార్థులు ఒక్క చోట నుంచి రాలేదు, నాలుగు మూలల, అంటే అక్కడి నుంచి ఒకళ్ళు, ఇక్కడి నుంచి విదర్భ దేశం నుంచి ఒకళ్ళు, పాంచాల దేశం నుంచి ఒకళ్ళు, కురు దేశం నుంచి ఒకళ్ళు, అట్లా వచ్చారు, ఒక చోటకి చేరారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆత్మవిద్యని తెలుసుకోవాలి అనేటువంటి తహతహ ఉన్నది వాళ్ళకి. ఈ విద్య ఎవరు చెబుతారు అనేటువంటి విషయాన్ని కూడా అన్వేషణ చేశారు. చేస్తే పిప్పలాద మహర్షి అనే ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు ఆత్మవిద్య చెబుతారని చెప్పారు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఏమండి మాకు ఆత్మవిద్యను గురించి చెప్పండి అన్నారు. చెబితే అప్పుడు ఆయన ఏమన్నాడు, పిప్పలాద మహర్షి, మీరు 1 సంవత్సరం తపస్సు చేయండి, ఆ తపస్సు చేసిన తర్వాత చెబుతానన్నాడు. ఇక్కడ ఒక గొప్ప విశేషం, విద్యాభ్యాసంలో గురువు గారు చెప్పినట్లుగా నడవటం అండి. ఆయన ఎందుకు చెప్పాడు 1 సంవత్సరం తపస్సు చేయండి అని? వీళ్ళకు పరీక్ష పెట్టాడు. తపస్సు అంటేనే మనకు మొట్టమొదటి చెప్పుకున్నాం, యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. కాబట్టి మీరు ఇట్లా ఉండి పరమాత్మ ధ్యానం చేయండి, ఆ చేస్తున్న తర్వాత 1 సంవత్సరం గడిచిన తర్వాత చెప్తాను అన్నాడు. అప్పుడు 1 సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రశ్న వేశారండి. పిప్పలాద మహర్షిని ఆత్మవిద్యను గురించి ప్రశ్న వేస్తే వాటి అన్నిటికీ సమాధానాలు చెప్పేశారు, సంతోషించారు. ఇది ఎందుకు చెబుతున్నామంటే వేదం ఏం చెప్పింది అనమాట, విద్యాభ్యాసం పట్ల చాలా ఆసక్తితోటి, జాగ్రత్తతోటి, ఎక్కడైతే విద్య లభిస్తుందో, జ్ఞానం లభిస్తుందో అక్కడికి వెళ్ళు. నీ దగ్గరికి రాదు, నీ ముందుకు రాదు. విద్య ఎప్పుడు నీ ముందుకు రాదు, విద్య దగ్గరికే నువ్వు వెళ్ళాలి. అవి వెళ్ళి తెలుసుకోవాలి. ఇదే వేదం చెబుతున్నది. ఇంకా వేదంలో ఒక విశేషం, తైత్తీరీయోపనిషత్తులో ఒక విశేషం కూడా ఇట్లానే ఉన్నది. వరుణదేవుడి యొక్క కుమారుడు భృగు, ఆ భృగుకి ఆత్మవిద్యను గురించి తెలుసుకోవాలనిపించిందిట. తండ్రి దగ్గరికి వచ్చి ఆయన చెప్పాడు. ఆయన కూడా ఏం చెప్పాడనంటే, నీవు తపస్సు చేయరా, తపస్సు చేసుకుంటూ తెలుసుకో, నువ్వు ఈ విధంగా పరమాత్మ గురించి తపస్సు చేస్తూ ఉండు, నీకు ఒక్కొక్క విశేషం తెలుస్తూ ఉంటుంది అని చెప్పాడు. అని చెబితే తపస్సు అంటే నానే మనం చెప్తున్నాం అనమాట, పరమాత్మ గురించి ధ్యానం చేస్తే పరమాత్మే మీకు చెప్తాడు అనే భావం. అక్కడ ఆయన అట్లనే భృగు తపస్సు చేశాడు, 1 సంవత్సరం తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తపస్సులో ఏం తెలిసింది ఆయనకు, అన్నం బ్రహ్మేతి వ్యజనాత్ అని తెలిసింది. అన్నము బ్రహ్మస్వరూపము అని సంగతి తెలుసుకున్నాడట. అన్నం బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నాడు, అన్నమే బ్రహ్మము అని చెప్తున్నాడు. కాబట్టి అన్నము బ్రహ్మమని తెలుసుకున్నాను అని చెప్పి తండ్రి దగ్గరికి పోయినాడు. వాళ్ళు నేను తెలుసుకున్నాను అన్నట్టు. ఏం తెలుసుకున్నారు అంటే అన్నం బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నాడు. అట్లా మళ్ళా తపస్సు చేయరా అన్నట్ట. మళ్ళీ తపస్సు చేశాట. ప్రాణో బ్రహ్మేతి విజనాతు అని తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నావంటే ప్రాణమే బ్రహ్మము అని తెలుసుకున్నాను అన్నట్ట. అట్లయితే ఇంకా మళ్ళీ తపస్సు చేయన్నట్ట. మనో బ్రహ్మేతి విజనాతు, మనస్సే బ్రహ్మం అని తెలుసుకున్నాను అన్నట్టు. మళ్ళీ తపస్సు చేయరా అన్నట్ట. విజ్ఞానం బ్రహ్మేతి విజనాతు,
విజ్ఞానమే బ్రహ్మమని తెలుసుకున్నాను అన్నట్ట. మరలా తపస్సు చేయి అన్నట్ట. ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్, అప్పుడు తెలుసుకున్నట్ట, అమ్మయ్య ఇప్పుడు తెలుసుకున్నానండి, నేనంతటా నేను ఆ తపస్సు తెలుసుకున్నాను అని అంటాడు. అంటే దీనిలో విశేషం ఏమిటంటే గురువులు కూడా ఆ విద్యార్థిని తనంతట తాను తెలుసుకునేటట్టుగా కూడా చేస్తుంటారు వాళ్ళు. ఆ గురువు యొక్క గొప్పతనం విశేషం అదేనండి. ఎందుకంటే ఎంతసేపు కూర్చొని అట్లా చెబుతుంటుంటే వాడు అట్టని వింటూ కూర్చుంటాడు. కానీ వాడి చేత పని చేయించాలి, వాడి చేత తపస్సు చేయించాలి, చేయించి వాడి చేత వర్క్ చేయించాలి. చేయిస్తుంటే వాడికి విద్య పట్ల ఆసక్తి కలుగుతూ వస్తూ ఉంటుంది. ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం. ఈ వేదంలో చెప్పినటువంటి విశేషాలను ఆధారంగా చేసుకొని మానవుడు విద్యాభ్యాసం పట్ల జాగ్రత్త వహించి తెలుసుకోవాలి. ఎందుకని ఎక్కడ ఏ విధంగా ఎలా చెప్పారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదట మనం చెప్పుకున్న దానిలోనే భగవద్గీత ఒక వేదం. ఆ భగవద్గీత వేదంలోనే మొట్టమొదట ఆ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత వెంటనే అర్జునుడికి చెప్పలేదు. అర్జునుడికి వెంటనే చెప్పలే. అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు, ఎప్పుడు ప్రారంభం చేశాడు ఆయన? అర్జునుడు ఎప్పుడైతే నేను నీకు శిష్యుడను, శిష్యస్తేహం చాధి మాం ప్రపన్నం అన్నాడు. నేను నీ యొక్క శిష్యుడను, నాకు ఉపదేశం చేయుము, ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో నాకు ఉపదేశం చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడాడు. ఆ శరణు వేడితే అప్పుడు ఆయన ప్రారంభం చేశాడు. అప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం 11వ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది. ఇది విద్యాభ్యాసం. వాస్తవానికి అర్జునుడు విద్యాభ్యాసం ఎప్పుడు చేశాడంటే ఇప్పుడే చేశాడు. ఎప్పుడైతే సంశయం వచ్చిందో ఈ యుద్ధ సమయంలో అప్పుడు ఆ విద్య అప్పుడు పనికి వచ్చిందండి. అప్పటిదాకా ఆయన నేర్చుకున్నటువంటి యుద్ధ విద్యలన్నీ కూడా పక్కన పెట్టేసేసాడు. మరి యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు కదా, అవన్నీ ఏమిటి లౌకిక విద్యలు వాళ్ళకప్పుడు. ఆ లౌకిక విద్యలన్నీ కూడా పక్కన పెట్టేసేసాడు. మరి యుద్ధం బాగా చేయటం చేతవు కదా, యుద్ధం చేయొచ్చు కదా, నాకు వద్దు, యుద్ధం వద్దు అన్నాడు. యుద్ధం వద్దు, నాకు అది వెళ్ళిపోతానన్నాడు. మరి అప్పుడుకి కావాల్సి వచ్చింది, అవసరం ఏమొచ్చింది అని అంటే భగవద్గీత అవసరం వచ్చింది. అనగా కర్తవ్యాన్ని నిర్దేశించడానికి భగవద్గీత పనికొచ్చింది. కాబట్టి విద్యాభ్యాసం అనేటువంటిది ఒక్కసారిగా జరగదు. విద్యాభ్యాసం అనేటువంటి జీవితం అంతా సాగుతూనే ఉంటుంటుంది. మనకు అనేక విశేషాలలో కర్తవ్యాకర్తవ్యముల యొక్క సందేహాలు వస్తుంటాయి. ఆ కర్తవ్య అకర్తవ్యముల సందేహాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, ఎలా తెలుసుకోవాలంటే గురువు గారిని పట్టుకుంటాము, లేదా తెలుసుకున్నటువంటి వాళ్ళని ఆధారంగా చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి విషయములు సేకరించుకొని మనం నడుచుకుంటాం. దాన్నే విద్య. కాబట్టి విద్యాభ్యాసం అనేటువంటిది ప్రారంభంలో 5వ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. అసలు లెక్క భాగవతంలో చెప్పాడు, 5వ సంవత్సరం నుంచి విద్య నేర్చాలి అని చెప్తున్నారు. 5 నుంచి ప్రారంభం చేసుకుంటూ వస్తే వాడికి 21 సంవత్సరం 16 సంవత్సరాలు వచ్చేటప్పుడు కొంత విద్య నేర్చుకుంటాడు. ఇంతవరకు నేర్చుకున్నాను కదా, ఇంకా చాలు కదా అని అనుకుంటే సరిపోదు. ఆ తర్వాత గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత కూడా విద్య పట్ల అభ్యాసంతో ఉండాలి. అందుకనే ఇక్కడ అర్జునుడిని చెప్పుకున్నది. అందుకని అర్జునుడు ఎవరు, గృహస్థే కదా. మరి గృహస్థ అయినటువంటి విద్య నేర్చుకున్నాడు కదా, మరి నేర్చుకున్న అలౌకిక విద్యలు కదా, మరి ఈ విద్య నేర్చుకున్నాడా ఆత్మవిద్య. ఆత్మవిద్య అనేటువంటి దగ్గరకు వచ్చేటప్పటికి కర్తవ్యాకర్తవ్యాల దగ్గరకు వచ్చేటప్పటికి శ్రీకృష్ణ పరమాత్మని శరణు వేడాల్సి వచ్చింది. అట్లా ఆ విద్యాభ్యాసం సాగి ఆయన కర్తవ్యాకర్తవ్యములు విద్యాభ్యాసం విద్య వలన తెలుస్తూ ఉంటాయి. మనకు వేదంలో చెప్పినటువంటి విశేషాల్లో కూడా చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి. అనగా ఏమిటనమాట, విద్య పట్ల ప్రధానంగా గురువుల్ని ఆశ్రయించుము అని చెప్పాడు. గురువుని ఆశ్రయించితే ఆ గురువులు నీకు ఉపదేశిస్తారు. గురువులను ఆశ్రయించే విధానం కూడా ఉన్నది. ఏమిటంటే వాళ్ళని భక్తి శ్రద్ధలతోటి పరిప్రశ్నేన సేవయా. పరిప్రశ్నేన సేవయా, పరిప్రశ్నలు అనగా కొంతమంది వేస్తారని అంటే ప్రశ్నలు పనికిరాని ప్రశ్నలు అని అంటుంటారు. అట్లా వేసిన అది కాదు అర్థం. పరిప్రశ్నలు అంటే భక్తిపూర్వకముగా అర్థయుక్తముగా వేసే ప్రశ్నలు.
అట్లా ఉండాలి గురువు గారి దగ్గర ప్రశ్నలు వేసేటప్పుడు. అలా ప్రశ్నలు అటువంటివి వేసి ఆ జ్ఞానపరం విద్య అంటే జ్ఞానం, ఆ జ్ఞానానికి సంబంధించినవి సంపాదించుకో అని గీత కూడా చెబుతున్నది అనమాట. అట్లా ఆ విధంగా మనకు ఈ ఉపనిషత్తులలో అనగా వేదాలలో చెప్పేది. కాబట్టి ఆ వేదం నేర్చుకునేటువంటి విద్యార్థులు కానీ వాళ్ళందరూ కూడా ఈ ఉపనిషత్తుల్లో చెప్పినట్లుగా గురువు అనే పరమాత్మని సేవించాలి. సేవిస్తే అప్పుడు విద్య అనేటువంటిది వస్తుంటుంది. ఆ విద్య అనేటువంటిది మానవుడికి 3వ నేత్రము. సహజంగా 2 నేత్రాలు ఉన్నాయి. 2 నేత్రాలతోటి చూస్తూ ఉన్నాం ఈ చరాచర జగత్తుని. ఈ చరాచర జగత్తును చూస్తూ నడుస్తూ ఉన్నాం. కానీ 3వ నేత్రం ఉన్నది విద్య అనేటువంటి నేత్రం, జ్ఞాన నేత్రము. ఈ జ్ఞాన నేత్రం వలన సత్తు అసత్తు అనేటువంటి 2 విషయాలు తెలుసుకున్నావు. సత్తు అసత్తు అనగా సత్తు మంచి చెడు, సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు, అంటే సన్మార్గము దాని వ్యతిరేకమైనటువంటి అసన్మార్గం 2 తెలుసుకొని సన్మార్గం వైపు కదా నడవాల్సింది. ఆ నడవాల్సినటువంటి దాన్ని విద్య వలన నడుస్తావు. ఆ విద్య వలన నడుస్తావు కాబట్టి ఆ విద్యను నేర్చుకోవాలి. ఆ విద్యను నేర్చుకోవాలి అని అంటే గురువుల్ని చేరాలి, గురువుల దగ్గర చేరాలి, భక్తి శ్రద్ధలతో నేర్చుకోవాలి. ఇదే వేదం చెబుతున్నటువంటి విశేషం. జ్ఞానం సంపాదించేటప్పుడు, విద్యాభ్యాసం సంపాదించేటప్పుడు కూడా చాలా గొప్ప విశేషాలు కూడా ఉన్నాయి. ఏమిటనంటే దీనిలో ముఖ్యంగా గురువు చెప్పినట్లుగా పాటించాలి. ఇప్పుడు ఉదాహరణగా ఒక చిన్న విశేషం కూడా మనకు రామాయణంలో చాలా గొప్ప విశేషాలు ఉంటాయి. ఆ గురువు పట్ల భక్తి శ్రద్ధలు ఎలా ఉంటాయంటే రామచంద్రమూర్తి చెబుతాడు, బాలకాండలో చెబుతాడు అనమాట. ఏమిటంటే గురువు దగ్గర ఎలా ఉన్నానంటే చేతులు కట్టుకొని నిలబడి, ఏ ఆచార్య మేము మీకు కింకరులము అని చెబుతాడు. ఇది గొప్ప విశేషం. కింకరులం అంటే మీరు ఏది చెబితే మేము అది చేస్తాం అన్నట్లుగా ఉండాలి. అనగా ఇదే గొప్ప విశేషం. అంతేగాని గురువు గారిని వ్యతిరేకించేట్లుగా. కాబట్టి ఈ జీవన వేదం కార్యక్రమంలో చక్కగా అందరూ విద్యాభ్యాసం వేదంలో చెప్పినట్లుగా విద్యాభ్యాసములు చేసి వాళ్ళు మంచి నడవడితోటి సన్మార్గంలో నడవాలనేటువంటి కోరుతూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.